13వ తారీఖున రైతులకు సంబంధించిన ప్రధానమైన డిమాండ్ల మీద, మరీ ముఖ్యంగా పెట్టుబడి సహాయం. మా 20,000 ఏమైంది? అప్పుడేమన్నారు? జగన్ 13,500 ఇస్తానన్నాడు. ఆ 13,500లో కూడా 6,000 రూపాయలు పిఎం కిసాన్ అని చెప్పి అన్నారా లేదా? అంటే ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చినారు? వీళ్ళు ఇచ్చే 20,000 ఆ పిఎం కిసాన్ 6,000 కాక మీరు 20,000 ఇస్తానట్టుగా ఇంప్రెషన్ ఇచ్చినారా? ఇప్పుడు ఏమైంది? అది పోయింది, ఇది పోయింది. ఎప్పుడేమైంది? అది పోయింది, ఇది పోయింది. ఇది నిలదీసే కార్యక్రమం. ప్లస్ ప్రతి చోట కూడా ధాన్యం పండించే ఏరియాలలో మరీ ముఖ్యంగా ఎక్కడ కూడా ఎంఎస్పి రావడంలో ఎవరిని అడిగినా 300 రూపాయలు 400 రూపాయలు తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఉచిత పంటల బీమా, ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఈ క్రాప్ చేసి ప్రతి ఒక్క రైతుకు ఉచిత పంటల బీమా అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈరోజు ఉచిత పంటల బీమా ఎత్తేసినారు. వీటి అన్నిటి మీద క్వశ్చన్ చేస్తూ ఈ నెల 13వ తారీఖున కలెక్టరేట్ల దగ్గర రైతుల తరపున మనం అంతా కూడా రైతులను వెంటేసుకొని పోయి కలెక్టర్లకు మనం వినతి పత్రం ఇస్తూ, అయ్యా రైతుల సమస్యలు ఇవి, పలకండి, పట్టించుకోండి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేసే కార్యక్రమం 13వ తారీఖున చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా 27వ తారీఖున కరెంటు ఛార్జీల మీద బాధుడే బాధుడు. ఎన్నికలప్పుడు ఏమని చెప్పావయ్యా? కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నావు. అన్నాడా లేదా? బాగా మన యూట్యూబ్లో కూడా నేను నా ట్వీట్లో కూడా పెట్టిన ఆయన అన్న మాటలు. అప్పుడు ఎంత గట్టిగా అన్నాడు, మామూలు గట్టిగా కాదు. నేనున్నా, నేను తగ్గిస్తా, అన్న మాటలన్నీ కూడా మామూలు మాటలు కాదు. తీరా వచ్చిన తర్వాత 6 నెలలు తిరక్క మునిపే 15,000 కోట్ల రూపాయలు బాధుడే బాధుడు ఉట్టి కరెంటు మీద. సో దీన్ని క్వశ్చన్ చేస్తూ 27వ తారీఖున 3వ తారీఖున జనవరి 3వ తారీఖున ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు. మనం ప్రతి క్వార్టర్, ప్రతి 3 నెలలకు ఒకసారి పిల్లలకు 3 నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఇస్తూ ఉన్న పరిస్థితి మన ప్రభుత్వం. విద్యా దీవెన, వసతి దీవెన క్వార్టర్ అయిపోయిన వెంటనే, 3 నెలలు అయిపోయిన వెంటనే 4వ నెల వెరిఫై చేసి 5వ నెలలో పిల్లల తల్లుల చేతుల్లో డబ్బులు పెట్టి పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ మనం ఇస్తూ ఉంటే, ఈరోజు ఈ జనవరి వచ్చేసరికి 4 త్రైమాసికాలు, ప్రతి త్రైమాసికం తర్వాత ఇస్తూ ఉన్న మన పాలన 4 త్రైమాసికాలు అయినా కూడా పట్టించుకొని చంద్రబాబు పాలన. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సంబంధించిన త్రైమాసికం ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి. మేలో ఎన్నికలయ్యాయి అంతే. జూన్ వచ్చాడు, జూన్ 4వ తారీఖు అంతే. ఆడ నుంచి స్టార్ట్ అయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ పోయింది, ఏప్రిల్, మే, జూన్ పోయింది, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ పోయింది, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 త్రైమాసికాలకు సంబంధించి విద్యా దీవెన పూర్తిగా ఎగరగొట్టాడు. వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్లో మనం ఖచ్చితంగా క్రమం తప్పకుండా పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఇస్తూ ఉంటుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం పూర్తిగా 0. ఈ విద్యా దీవెన, వసతి దీవెన అందక పిల్లలు ఇంజనీరింగ్ చదువులు మానేసి పొలం పనులలో పనులు చేసుకుంటా ఉన్న పరిస్థితులు. కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టకపోతే కాలేజీలకు మేము రావద్దండి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితులు. ఫీజులు కట్టకపోతే నీకు సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా ఉన్న పరిస్థితులు. సో ఆ పిల్లల తరపున జనవరి 3వ తారీఖున విద్యా దీవెన, వసతి దీవెన ఎందుకు ఇవ్వడం లేదయ్యా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ దాని మీద ఒక ధర్నా. సో ఈ 3 ప్రోగ్రామ్స్ ఈ డిసెంబర్, జనవరి 3వ తారీఖు వరకున మనం ప్రోగ్రాముల్లో అనౌన్స్ చేసినాం. ఈ 3 ప్రోగ్రాములు విజయవంతం చేయడంలో మీ పాత్ర చాలా అంటే చాలా అవసరము, చాలా అంటే చాలా క్రిటికల్ అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా మీ అందరితో కూడా సవినయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఇది కాక నా ప్రోగ్రాంలు పార్టీ బిల్డింగ్ గురించి కూడా చెప్పాలి. ఎందుకనంటే మన పార్టీ గ్రామ స్థాయిలో కూడా మన పార్టీ బలంగా ఉంది.
కానీ బలంగా ఉన్న ఈ పార్టీని ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొని రావాలి. ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా పార్టీలో క్రియాశీలక మార్పులకు ఇప్పటికే నాంది పలికినాం. నా ప్రోగ్రాం కూడా సంక్రాంతి తర్వాత జనవరి 3వ వారం, జనవరి 4వ వారం నుంచి నా ప్రోగ్రాం కూడా ప్రతి పార్లమెంట్లోనూ నేను కూడా వచ్చి 2 రోజులు అక్కడే నిద్రపోతాను. ప్రతి బుధవారము, ప్రతి గురువారము ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడే ఉంటా. బుధవారం 3 నియోజకవర్గాలు, గురువారం మరో 4 నియోజకవర్గాలు, మొత్తంగా ఆ 2 రోజులు అక్కడే ఉంటూ శుక్రవారం కూడా అవసరాన్ని బట్టి అదే జిల్లాలో ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రోగ్రాం కూడా మనం పెట్టబోయే ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే పేరుతో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం చేస్తాము. యుద్ధం అంతా ఎలా ఉంది అని అంటే విపరీతమైన చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేయడం లేదు. మనం ఓ ఈనాడుతో యుద్ధం చేస్తున్నాం, ఓ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తున్నాం, ఓ TV5తో యుద్ధం చేస్తా ఉన్నాం. వీళ్ళందరూ కాకుండా ఒక చెడిపోయి ఉన్న ITDP అనే ఒక వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. వీళ్ళంతా ఏంది, రోజు డైవర్షన్ పాలిటిక్స్, నెల నెల ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఒక అబద్ధం వేస్తారు, ఆ అబద్ధాన్ని మనం తుడుచుకోవాలి. ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్తో రోజు యుద్ధం చేస్తూ ఉన్నాం. ప్రజలకు చేసిన మంచి ఏది లేదు, ప్రజలకు చేసిన మంచి ఏది కూడా చెప్పుకునేదానికి ఏమీ లేదు. కాబట్టి మట్టేయడమే, బురద వేయడమే అదే పనిగా పెట్టుకున్న ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తాం. ఈ వ్యవస్థలోకి యుద్ధం లేక మనం కూడా చేయాలి అని అంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్కరికి ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి వాట్సాప్ ఉండాలి, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఈ మాధ్యమాలలో ట్విట్టర్ అకౌంట్ ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా మనం కూడా ఈ మాధ్యమాలలో మనకు కూడా ఉండాలి. ఎక్కడైనా మన గ్రామంలో ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు టకాని ఫోటో తీసి మనమే ప్రశ్నించాలి. ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదు ఈ అమ్మకు, ఇదిగో ఫోటో. ఎందుకు మా గ్రామంలో మా స్కూల్స్లో నాడు నేడు ఆగిపోయింది, ఇదిగో ఫోటో. ఎందుకు అమ్మఒడి రావడంలా, ఎందుకు మా విలేజ్ క్లినిక్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని క్వశ్చన్ చేస్తూ ఫోటో తీయడం, క్వశ్చన్ చేయడం, అప్లోడ్ చేయడం. ఇలా ప్రతి ఒక్కళ్ళం తయారు కావాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా ఆర్గనైజ్ పద్ధతులకి మాదిరిగా పోయి గ్రామ స్థాయిలో మనం ప్రజలకు దగ్గర కాగలిగే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి.